హైవేస్ మహతారి వందన్ యోజన ఏంటిది? ఛత్తీస్గఢ్లో ఆడవారికి సంబంధించి 1000 రూపాయలు నెల వాళ్ళ అకౌంట్లోకి వేయడం ఆ స్కీమ్. అది వీరేందర్ జోషి అని చెప్పేసి ఒకడు, తన పేరు సన్నీ లియోన్ అంటూ, తన డీటెయిల్స్ ఇవి అంటూ మొత్తం కూడా చేసి, వాడు కూడా ఆ పథకం కింద అర్హురాలిని నేను అంటూ, నా పేరు సన్నీ లియోన్ అంటూ ఎంటర్ అయిపోయి నెల 1000 రూపాయలు దుబ్బుతున్నాడు. క్రాస్ చెక్ చేస్తే సన్నీ లియోన్ ఏంటి, మన ఛత్తీస్గఢ్లో ఉండటం ఏంటి, ఆమెకి మహతారి వందన యోజన కింద 1000 రూపాయలు వెళ్ళటం ఏంటి నెల ఏంట్రా బాబు అని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తే ఈ వీరేందర్ జోషి అని చెప్పి తేలింది. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి, ఛత్తీస్గఢ్లో ప్రజెంట్ ఉంది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్, ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే. సో ఇప్పుడు కాంగ్రెస్ మిగతా వాళ్ళు ఏమంటున్నారు, బాబు ఇటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మగోళ్ళే ఆడలో పేర్లు నమ్మొచ్చి హడావుడి చేసిన బ్యాచ్, వీళ్ళల్లో చాలా వరకు బీజేపీ వాళ్ళు ఉన్నారు అండ్ 50% ఫేక్ అకౌంట్లో ఉన్నాయి ఇటువంటివి, ముందు ఆ పని చేయండి, ఎన్నాళ్ళు జనాల డబ్బులు ఇలా మొత్తం దారాదత్తం చేసి వాళ్ళు పంచి పెడతా ఉంటారు పొబ్బేళ్ళలాగా, కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మన ఏపీలో కూడా మనం చూసాం, అనర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది దివ్యాంగులు అన్నట్టుగా పింఛను తీసుకుంటున్నారు, మొగుడుండి కూడా వేతంతో అని చెప్పి తీసుకున్నారు కొంతమంది, ఎవరు లేని నేను ఒక్కదాన్నే అంటూ ఆడోళ్ళు, ఒంటరి మహిళ, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో వైసీపీ బ్యాచ్ లక్షల మంది ఈ రకంగా పింఛన్లను నోట్ చేసుకుని ఇప్పుడు లబ్ధి పొందుతున్న వాళ్ళు, ఇప్పుడు వాళ్ళందరూ అనర్హత వెయిట్ అయిపోతున్నారు. వాళ్ళని క్రాస్ చెక్ చేసి రీచెక్ చేసి అన్ని చూసి అర్హత ఉంటే ఇవ్వటం, అర్హత లేదంటే తీసి అవతల పడేయటం చేయబోతా ఉన్నారు.